హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో 36 బ్లౌజ్ ఏ విధంగా నెక్ అనేది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు అనమాట. టోటల్ 16 ఇంచు తీసుకున్నాను, మైనస్ 15 ఇంచులకి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి చెస్ట్ లూజు 9 ఇంచెస్ అనమాట. అంటే 4వ భాగం వచ్చేసి 9. 36 బ్లౌజ్ పొడవు వచ్చేసి 5.5 ఉంది చంక పొడవు. కింద నడుము వచ్చేసి 8 ఇంచ్ అనమాట. అంటే మొత్తము 32 సైజ్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఒక 4 ఇంచ్ దాకా అయితే 3.5 4 ఇంచ్ వరకు అయితే మనం డాట్ కోసం పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ డాట్ కోసం అనమాట. ఇక్కడ 3.5 నెక్ విడత అనమాట. ఇక్కడ కూడా పైన 3.5 నెక్ విడత అనేది పెట్టుకున్నాము. ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ లెంత్ వచ్చేసి 10 ఇంచ్ అనమాట. నేను 10.5 అనేది పెట్టుకున్నాను. కుట్లల్లోకి ఒక 1/2 ఇంచ్ మాత్రం పోను 10 ఇంచ్ అనేది వస్తుంది. ఇక్కడ 3.5కి మనం మార్క్ చేసుకోవాలంటే 4 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. కుట్లల్లోకి వెళ్ళిపోను మనకు 3.5 అనేది వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం అనేది ఎంతైతే ఉందో దాంట్లో ఇట్లా మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. డిజైనర్ నెక్ అన్నమాట. ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకోవాలి. ఇలా పేపర్ క్యాన్వాస్ని ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా మనం ఏదైతే కొలత అనేది కింద తీసుకున్నామో ఇక్కడ వరకు మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట. మనకు సరిపడా పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని మనం డిజైన్ అనేది చేసుకోవాలి. మనం ఏదైతే మనం ఇది వరకు పెట్టామో కొలత అదే విధంగా 3.5కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. విడత వచ్చేసి ఇట్లా స్కేల్తో ఈ విధంగా మనం మార్కింగ్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో మనం ఏదైతే డిజైన్ అనుకున్నామో ఆ డిజైన్ అనేది మార్క్ చేసుకొని డిజైన్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా బోట్ నెక్ టైప్లో ఉంటుంది. ఇది వచ్చేసి కింద పోట్లీ బటన్స్ అనేది వచ్చేసి ఈ విధంగా నెక్ అనేది డిజైన్ అనేది వస్తుంది. మనము ఈ విధంగా మార్క్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్ వేసిన దాని వెంట మనం అనేది మార్కింగ్ అనేది కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అనేది మనము డాట్స్ ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి డోరీస్ అనేది వస్తాయి. ఒక 1 ఇంచ్ వెడల్పులో మళ్ళీ మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనము ఐరన్తో ఈ నెక్ మీద వచ్చేసి మనకు సపరేట్ క్లాత్ మీద అయినా చేసుకోవచ్చు. లేదు అని అంటే మనకు ట్రాన్స్పరెంట్గా ఉన్న క్లాత్కి అయితే సపరేట్ క్లాత్ మీద మనం అనేది ఐరన్ చేసుకోవచ్చు. ఇది మందంపాటి క్లాతే కాబట్టి కనపడదు అని చెప్పేసి నేను ఈ విధంగా ఐరన్ అనేది చేస్తున్నాను. నెక్ ఈ విధంగా పెట్టుకుని మనము ఐరన్ అనేది చేసుకోవాలి. పైన డోరీ కోసం కొంచెం క్లాత్ అనేది ఓపెన్ అనేది చేసుకున్నాను. నెక్ 3.5 దగ్గర ఈ విధంగా మనం ఐరన్ అనేది చేసుకోవాలి. కింద అనేది ఒక క్లాత్ అనేది వేసుకొని ఇట్లా ఐరన్ అనేది చేసేసుకోవాలి. ఈ లైనింగ్ అనేది క్లాత్ అంటుకుపోతుంది అన్నమాట. పేపర్ క్యాన్వాస్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా ఐరన్ అనేది చేసుకున్న తర్వాత చుట్టూ మనము పేపర్ క్యాన్వాస్ మీద ఎడ్జ్కు ఒక కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత సెంటర్ అనేది మనం చూసుకొని మనం కరెక్ట్గా గీత అనేది పెట్టుకోవాలి. ఉల్టా సీదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మెయిన్ పీస్
ఇది కూడా మనం మెయిన్ పీస్ అనేది సీదాగా పెట్టుకొని ఈ పీస్ అనేది ఇట్లా మనకు కనపడే విధంగా నెక్ పార్ట్ అనేది మన వైపున పెట్టుకొని మనం పిన్స్ అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అర్థం చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఈ పేపర్ క్యాన్వాస్ మీద పడకుండా ఎడ్జ్కి అనేది మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. మొత్తం నెక్ అంతా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచి అంటే పాదం మాత్రం హాఫ్ ఇంచుకి తక్కువ కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇలా హాఫ్ ఇంచ్ వరకు మనం నెక్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న కచ్చా పీస్ అనేది పెట్టుకోవాలన్నమాట. మొత్తం నెక్ అంతా ఇక్కడ మూలలకు కూడా దారం వరకు కటింగ్ అనేది చేసుకోవాలి. నెక్ ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇట్లా మొత్తం మనము రివర్స్ చేసుకోవాలన్నమాట. తిప్పేసుకొని మనం అనేది పైన మళ్ళీ ఐరన్ అనేది చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా మొత్తం ఫినిషింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఒకసారి ఐరన్ అనేది చేసుకోవాలి. ఇట్లా నేను అనేది ఐరన్ చేశాను. ఐరన్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫినిషింగ్ నీట్గా కనపడుతుంది అన్నమాట. మొత్తం అవుట్లైన్ అంతా మనము పెద్ద కుట్ట అనేది పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. దానికన్నా ముందు నెక్ అనేది మనం ఎడ్జ్కి అన్నమాట, చాలా ఎడ్జ్కి అనేది మనం చిన్న కుట్ట అనేది పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మూల దగ్గర నీడిలు అనేది దించి తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా రెండు మూలలు కూడా నీడిల్ అనేది దించి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మూలల దగ్గర మనం నీడిల్ అనేది కిందకి దించేసి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం పెద్ద కుట్ట అనేది పెట్టేసుకుని మొత్తం అవుట్లైన్ అంతా కూడా స్టిచ్చింగ్ అనేది చేసి అతికించుకోవాలన్నమాట లైనింగ్ మెయిన్ పీస్కి. ఇలా మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాము. ఈ నెక్లో పోట్లీ బటన్స్ అనేవి డిజైన్ వస్తాయి. ఇలా ఎడ్జెస్కు క్లాత్ మొత్తం కూడా వేస్ట్ క్లాత్ అనేది కటింగ్ చేసుకొని ఫినిషింగ్ అనేది చేసి పెట్టుకోవాలి. మనము చంక దగ్గర వచ్చేసి మనకి ఎక్కడైతే ఎంత క్లాత్ ఉంచుకున్నామో 2 ఇంచ్ క్లాత్ కానీ 1.5 క్లాత్ కానీ ఎక్స్ట్రా అనేది కుట్లలో ఉంచుకున్న దగ్గర మనం కటింగ్ అనేది కచ్చా అనేది పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ బ్యాక్ డాట్స్ వచ్చేసి 3.5కి పెట్టుకోవచ్చు. మనము పొడవు వచ్చేసి 1 ఇంచ్ వెడల్పు తీసుకొని ఈ విధంగా డాట్ అనేది వేసుకోవాలి. ఇలా డాట్ వేసుకున్న తర్వాత ఇట్లా మనకు ఫినిషింగ్ అనేది చేసుకోవాలి.
ఇక్కడ నేను థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. బ్యాక్ పార్ట్ వచ్చేసి రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ అనేది మనము ఈ విధంగా తీసుకొని డబల్ పాదం మీదనే వేసుకోవాలన్నమాట. ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. శారీలో కాపర్ కలర్ అనేది ఉంది కాబట్టి నేను బ్యాక్ సైడ్ వచ్చేసి కాపర్ కలర్ అనేది వేస్తున్నా. ఇట్లా మళ్ళీ మనం బ్యాక్ సైడ్కి తిప్పి మనం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ నెక్కులో పోట్లీ బటన్స్ అనేవి పెట్టి డిజైన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ ఒక 1 ఇంచ్కి ఒకటి 1 ఇంచ్కి ఒకటి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని మనం పోట్లీ బటన్స్ కోసం ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. మూల దగ్గర ఒక 1/2 ఇంచ్ మాత్రమే వదులుకొని మనం అంతా కూడా 1 ఇంచ్ గ్యాప్ అనేది పెట్టుకొని మనం పోట్లీ బటన్స్ అనేది థర్మాకోల్ బాల్స్ అనేది ఉంటాయి కదా, దాంతో నేను రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అనేది ఇక్కడ అటాచ్ చేసుకున్నాను. ఈ విధంగా శారీలో రెడ్ అనేది బార్డర్ అనేది వచ్చేసింది కాబట్టి నేను ఆపోజిట్ కలర్స్ కాంట్రాస్ట్ కలర్ అనేది రెడ్ తీసుకొని ఇక్కడ డిజైన్ చేస్తున్నాను. ఎడ్జ్కు మనం అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. కింద బ్రేక్ అనేది మనం కొంచెం ఎత్తి పట్టుకొని కాలుతో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా నిదానంగా రఫ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. వన్ ఇంచ్కి ఒకటి 1 ఇంచ్కి ఒక పోట్లీ బటన్ అనేది పెట్టేసుకుంటూ ఇట్లా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఈ విధంగా నెక్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బ్యాక్ మాత్రమే రౌండ్ నెక్, పైన వచ్చేసి మనం 3.5 బోట్ నెక్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా, అక్కడ అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ స్క్వేర్ బాక్స్లో అనేది మనము డిజైన్ చేసుకోవాలి. వన్ ఇంచ్కి ఒకటి మనం ఇదే విధంగా పెట్టేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. నెక్ అంతా ఇదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకొని డిజైన్ అనేది
చేసుకోవాలన్నమాట. ఇక్కడ రఫింగ్ అనేది చేసుకొని తీసేసుకోవాలి. అదేవిధంగా పైన వచ్చేసి మనకు ఒక కుట్ట అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఒక పాదం అంత కుట్ట అనేది మనము వేసుకుంటూ రావాలన్నమాట. ఈ విధంగా కరెక్ట్గా ఎడ్జ్కి పట్టుకొని మనము ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచి ఒక పాదం అంతా మనకు వెడల్పులో మనము ఇంకొక స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా మూల దగ్గరకు వచ్చిన తర్వాత నీడిల్ అనేది దించి తిప్పుకోవాలన్నమాట. నెక్ మొత్తం ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా నెక్ అనేది డిజైన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అంతా ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి కొంచెం కొంచెంగా. డోరీస్ అనేవి మనం రెడీమేడ్గా అనేది క్లాత్తో కాకుండా తీసుకున్నాను నేను. ఇక్కడ అనేది బ్యాక్ పార్ట్ డోరీస్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే బటన్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ డోరీ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా డోరీకి గంటలు అనేది లట్కన్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా నెక్ అనేది రెడీ అయింది. మనము షోల్డర్స్ అనేది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్రంట్ పార్ట్ వచ్చేసి షోల్డర్స్ని జాయింట్ చేసుకున్నాము. ఫ్రంట్ వచ్చేసి నెక్లకి మన నెక్కి వచ్చేసి నేను థ్రెడ్ పైపింగ్ అనేది రెడ్ ఉందని చెప్పాను కదా, శారీలో రెడ్ పైపింగ్ అనేది చేశాను. ఇక్కడ మీరు పోట్లీ బటన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను అనేది థ్రెడ్ పైపింగే వేయండి అని చెప్పారు కాబట్టి థ్రెడ్ పైపింగే వేస్తున్నాను. ఇట్లా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట. ప్యాటర్న్ బ్లౌజెస్ చాలా ట్రెండింగ్లో ఉన్న నెక్ ప్యాటర్న్ అనేది ఉంది. హ్యాండ్స్ అనేది నేను షార్ట్ వీడియోస్లో ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి బుగ్గ అనేది పెట్టాను, ఒకసారి వెళ్ళి చూడండి. పైపింగ్ అలాగే హ్యాండ్స్కి ఏ విధంగా అనేది మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఉంటాయి. అలాగే లాంగ్ వీడియో కూడా పైపింగ్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది కూడా ఉంది, చెక్ చేయండి. ఈ విధంగా షోల్డర్స్ మీద నుంచి మనం కరెక్ట్గా చూసుకుని మనం స్టిచ్చింగ్ అనేది హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు సార్లు అనేది మనం కుట్టుకోవాలన్నమాట, స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇట్లా ఎక్స్ట్రా దారాలు అనేవి లేకుండా మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా ఫినిషింగ్ చేసుకోవాలి, లేదు అంటే ఐరన్ అయినా చేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి షోల్డర్స్ మీద నుండి. ఈ డిజైనర్ బ్లౌజ్ ఏ విధంగా ఉందన్నది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని. హ్యాండ్స్ అనేవి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం అయిపోయిన తర్వాత మీకు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. ఇక్కడ ఇట్లా జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చు, ఇంటర్లాక్ అని కూడా అంటారు. ఈ విధంగా బుగ్గ హ్యాండ్ అనేది థ్రెడ్ పైపింగ్తో ఈ విధంగా ఉంది. చిన్న బుగ్గ అనేది వచ్చేసి నడుము వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. మనం కొలత ప్రకారంగా 7:30కి డబల్ ఫోల్డింగ్ మీద ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ కూడా 7:30 ఉక్సు పట్టి కాజా పట్టికి వెళ్ళి కూడా కాజా పట్టి వదిలేసి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి 5 ముక్కాలకి మనం పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు చంకలు ఎంతైతే ఉందో చూసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ సెంటర్ ఉందా లేదా అని చెక్ చేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కింద పార్ట్ కూడా ఇక్కడ నడుము దగ్గర మనకు జారకుండా ఇటు సైడు మనం ఇలా మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇరువైపులా ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒక పాదం అంత వెడల్పులో ఇట్లా ఒక 3 టైమ్స్ అనేది మనము స్టిచ్చింగ్ అనేది ఇట్లా వేసుకోవాలి. 2-3 కుట్లు అనేది వేసుకుంటే సరిపోతుంది. లాస్ట్ ఎడ్జ్కు పెద్ద కుట్టు అనేది పెట్టేసుకుని ఈ లాస్ట్ అనేది ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసి మనం ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుని ఓవర్లాక్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా బోటిక్ స్టైల్లో మనకు ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు లాస్ట్ ఎడ్జ్కు చంక దగ్గర కానివ్వండి, అలాగే ఇక్కడ ప్లస్ సింబల్ లాగా మనకు అటు ఇటు కదలకుండా ఉంటుంది చూడండి. నెక్ ఇట్లా చంక దగ్గర ఇలా రావాలి. అలాగే కింద హ్యాండ్స్ దగ్గర నడుము దగ్గర కూడా సేమ్ అదే విధంగా మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పఫ్ అనేది ఎలా పెట్టుకోవాలి, కింద వచ్చేసి మనం ఎలా హ్యాండ్స్కి అనేది పైపింగ్ వేసుకోవాలో ఉంది. షార్ట్ వీడియోస్లో కానీ లాంగ్ వీడియోస్లో కానీ ఉంది, చెక్ చేయండి. ఈ వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. ఈ విధంగా చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.